ప్రధాని మోదీని హత్య చేయడానికి కుట్ర జరిగిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ విషయం దేశాన్నే కాదు యావత్ ప్రపంచాన్నే షేక్ చేస్తోంది. భారీగా డబ్బులిస్తే మోదీని చంపేస్తామని, అది కూడా 22 రోజుల్లో అంటూ దుండగుడు అమెరికా గూఢచార సంస్థకు మెయిల్ చేయడం కలకలం సృష్టిస్తోంది. డబ్బులిస్తే మోదీని చంపేస్తాం, ఆయన సెక్యూరిటీని బ్రేక్ చేసి మోదీని చంపగల ప్లాన్ మా దగ్గర ఉందంటూ ఓ దుండగుడు అమెరికా గూఢచార సంస్థ అయినటువంటి సిఐఏకు ఒక ప్రతిపాదన పంపారు. దీనికి ప్రతిఫలంగా భారీ మొత్తంలో డబ్బును డిమాండ్ చేశాడు. అంతేకాదు మోదీ హత్య కుట్రకు 22 రోజుల టైం కూడా కావాలని కోరడం గమనార్హం. ఈ సమాచారంతో నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు మోదీ హత్య కుట్రను భగ్నం చేశారు. ఈ క్రమంలోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ప్రధాని కార్యాలయానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని కూడా సేకరించే ప్రయత్నాలు చేశారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు జాతీయ భద్రతపరమైన ఆందోళనగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం నెట్వర్క్ పై దర్యాప్తు జరుగుతోంది. ముందుగా నిఘా వర్గాల సమాచారం మేరకు బక్సర్ దుమ్రాన్ పోలీసుల జాయింట్ టీం రంగంలోకి దిగింది. బీహార్ రాష్ట్రం బక్సర్ జిల్లా సీమ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమన్ తివారీ ఇంటిపై దాడి చేసిన అతన్ని అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా అమన్ తివారీ ఇచ్చిన సమాచారంతో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారి పేర్లను పోలీసులు గోప్యంగా ఉంచారు. ఇక సోదాల సమయంలో అమన్ తివారీ గది నుంచి ఒక ల్యాప్టాప్ తో పాటు పలు ఎలక్ట్రానిక్ డివైజెస్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ డిజిటల్ పరికరాలను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. నిందితులు జరిపిన కమ్యూనికేషన్లను ధృవీకరించడానికి, అలాగే వారి వెనుకున్న వ్యక్తులను గుర్తించడానికి డిజిటల్ ఫోరెన్సిక్స్ అత్యంత కీలకంగా మారనుంది. అలాగే ఎవిడెన్స్ ను తారుమారు చేసే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో అమన్ తివారీ ఉన్న రూమ్ ను సీల్ చేశారు. అలాగే ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లోనూ పోలీసులు భారీగా మోహరించారు. ఇక నిందితుడు అమన్ తివారీకి నేర చరిత్ర ఉందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. 2022లో అతను కోల్కతా విమానాశ్రయాన్ని ధ్వంసం చేయడానికి కుట్ర పన్నాడని తేలింది. ఆ సమయంలో అతను విదేశీ పరిచయస్తులతో కూడా సంబంధాలు పెట్టుకున్నాడు. కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ మైనర్ కావడం వల్ల తీవ్రమైన చర్యల నుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు ఏకంగా మోదీ హత్యకు కుట్ర చేస్తుండగా నిఘా వర్గాల అప్రమత్తతతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇక అమన్ తివారీ తండ్రి గణేష్ తివారీ ఆయన ధార్మిక కర్మకాండలు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అమన్ స్థానిక పాఠశాల కాలేజీల్లో చదువుకున్నాడు. ఉన్నత చదువులు అబ్బలేదు, కానీ ఇంటర్నెట్లో బాగా యాక్టివ్గా ఉండేవాడు. ఎక్కువ డబ్బు సంపాదించాలనే కోరికతో ఈ కుట్ర పన్ని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అమన్ ఒంటరిగానే ఈ కుట్రకు తెర తీశాడా, లేక అతని వెనుక ఏదైనా పెద్ద నెట్వర్క్ ఉందా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. అయితే ఇటీవల ఇరాన్ యుద్ధంలో ఇరికించాలని భావించిన అమెరికా పాకిస్తాన్ ప్లాన్ బెడిసికొట్టింది. ఈ నేపథ్యంలోనే మోదీ హత్యకు కుట్రకు ప్లాన్ చేశాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికీ భారత్ పై పాక్ అక్కసును వెళ్లగక్కుతోంది. ఈ మధ్య కాలంలో పాక్ నేతలు మొదలుకొని మంత్రుల వరకు భారత్లో రక్తపాతాన్ని సృష్టిస్తామని కారుకూతలు కూశారు. ఇవేం కుదరకపోవడంతో ఈ మర్డర్ ప్లాన్ చేశాయా అనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం మోదీ నాయకత్వంతో భారత్ ప్రపంచానికి విశ్వగురువుగా మారుతోంది. దేశాలతో దౌత్య సంబంధాలను కొనసాగిస్తున్న మోదీ అంతర్జాతీయ స్థాయిలో తనదైన మార్క్ వేశారు. ఈ క్రమంలోనే వెస్ట్ ఏషియాలో ఉద్రిక్తతలు తగ్గించడానికి భారత్ మధ్యవర్తిత్వం చేయాలని ప్రపంచ దేశాలు భావించాయి. కానీ అమెరికా, పాక్ వంటి దేశాలకు ఇది మింగుడు పడటం లేదు. మోదీని అంతం చేస్తే భారత్ను దెబ్బతీయొచ్చని భావించి ఈ విధంగా ఆయన హత్యకు కుట్ర చేశాయా అనేది చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనప్పటికీ ప్రధాని మోదీ హత్యకు కుట్ర వ్యవహారం సంచలనంగా మారింది. నిఘా వర్గాల సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకున్నప్పటికీ భద్రతా అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే భద్రతను కట్టుదిట్టం చేశారు. ఓవైపు పాక్ పనులపై దృష్టి సారిస్తూనే మరోవైపు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.